కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. నిజమే, చాలామంది ఏమనుకుంటారంటే రాజశేఖర్ రెడ్డి గారు కనుక బ్రతికి ఉండుంటే ఈరోజు రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు, ఇదంతా అయ్యి ఉండేది కాదని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఒక్కొక్క సందర్భంలో నేను కూడా ఏమో రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే ఇదంతా జరిగి ఉండేది కాదేమో అనుకుంటారు. సమైక్యవాదులందరూ చాలామంది మాట్లాడే మాట. బట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా ఇంట్రెస్టింగ్ మాట చెప్పారు. 2009లోనే దీనికి సంబంధించి ఒక పునాది పడింది. ఒకవేళ రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికి ఉన్నా ఇలానే జరుగుండేది అని. వాస్తవమేనా? ఇట్స్ ఫన్నీ థింగ్, అది సిల్లీ థింగ్ కూడా. ఎందుకంటే ఇక్కడ ఒకటి చెప్పాలి, సీరియస్గా మాట్లాడేటప్పుడు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ 2004లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామనేది మేనిఫెస్టో పెట్టడం జరిగింది. సరే, తెలంగాణ ప్రామిస్ చేసిన తర్వాత ఇవ్వాలి డెఫినెట్గా. కాంగ్రెస్ పార్టీ అంటూ ప్రామిస్ చేసిన ఏ ప్రామిస్ ఈ రోజు వరకు ప్రామిస్ తప్పల. మరోవర్ సిడబ్ల్యూసి రెజల్యూషన్ ఉంది దానికి. సో దాన్ని కౌంటర్ చేయడానికి రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే అభివృద్ధి నమూనాన్ని తీసుకున్నారు. ఏదైతే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారో నీళ్లు, నిధులు, నియామకాలు, ఇది అడ్రస్ చేస్తే మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది కదా. దీని గురించే కదా పోరాటం అంతా జరుగుతుంది. సో జలయజ్ఞంని తీసుకున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సమానంగా తీసుకోవడం జరిగింది ప్రాజెక్టులు. ఓన్లీ రాయలసీమ ప్రాజెక్టు, కోస్తాంధ్ర ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు తీసుకోవాలా, అంతే సమానంగా తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు మొత్తం భుజానికి ఎత్తుకోవడం జరిగింది. సో అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ నిధుల విషయం చూసుకున్నా కూడా హైదరాబాద్ అద్భుతంగా ఫ్లరిష్ అయింది ఆయన టైంలో. నిధులు, నీళ్లు, నిధులు, నియామకాలు, ఉద్యోగాలు కూడా మీరు చూసుకున్నప్పుడు ఆల్మోస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ, విఏఓలు కానీ, విఆర్ఓలు కానీ, ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని లేదు, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో మొత్తం నింపేశారు. సో ఆ మూడింటిని అడ్రస్ చేశారు రాజశేఖర్ రెడ్డి గారు. ఆ మూడింటిని అడ్రస్ చేస్తూ కూడా ఆయనకు ఒక ధైర్యం ఏముందంటే, ఐ కెన్ కన్విన్స్ హైకమాండ్, నేను ఇది చేసి హైకమాండ్ని కన్విన్స్ చేసి దీన్ని ఆపగలను అనే ధైర్యం ఆయనకుంది. 100% ఆయన బ్రతికి ఉంటే టీఆర్ఎస్ అనే పార్టీయే ఆ రోజుకి ఏమైంది, ఎమ్మెల్యేలు మొత్తం ఎక్కడున్నారు, ఎట్లా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ హరీష్ రావు గారు కూడా ఇక లోతుపాతుల్లోకి వద్దు, కానీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడేది కాదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏంటంటే తన బలహీనతను కప్పిపుచ్చుకోవడం కోసం. కానీ ఆ రోజు సమైక్యవాదుల్లో చాలా గట్టిగా బలంగా తన వాయిస్ కూడా వినిపించారు. మీకు చెప్తానండి. అక్కడే తన ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఏం చెప్పారంటే, ముఖ్యమంత్రి కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారికి అదనమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రాజశేఖర్ రెడ్డి గారికి హైకమాండ్ వాళ్ళు తెలియజేశారు, సో రాజశేఖర్ రెడ్డి గారికి కూడా తెలుసు అని మాట్లాడాడు ఆయన మాట్లాడేటప్పుడు. మరి విడగొట్టే నాటికి ఇతను ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, మరి ఆ హైకమాండ్ దగ్గర అంతే యాక్సెస్ ఉంటుంది కదా, అంతే ఇన్ఫర్మేషన్ ఇతనికి వచ్చి ఉంటుంది కదా. మరి ఆఖరి బాల్ 6 కొడతా అని ఎవరిని మోసం చేశారు, ఎవరిని మాయ చేశాడు అంటే, కలిపి ఉంచుతానని ఆఖరి నిమిషం దాకా ఎవరిని మోసం చేశాడు. సో కన్నింగ్ జాకల్ చేష్టలు చెయ్యొద్దు అంటాను నేను. రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప వ్యక్తి, అతనికి సమానం నువ్వు ఏనాడు కాలేవు, కంపేర్ చేసుకోవద్దు. అంటే ఏదైతే నిధులు, నియామకాలు, నీళ్లు, ఈ స్లోగన్తోనే తెలంగాణ ఏర్పడింది కాబట్టి ఆ ప్రాంత వాసులకి వాటిని ఫుల్ఫిల్ చేసినట్లయితే రాష్ట్ర విభజన అవసరం లేదు అని గట్టిగా నమ్మారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, అంతే కదా. దానికోసం ఆయన చేయాల్సిన ప్రయత్నం చేశారు. అది సాటిస్ఫై అయ్యిండుంటే ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా అడుగుండేవారు కాదు. ఈ రోజు తెలంగాణలో మీరు గడప తట్టండి, రాజశేఖర రెడ్డి అంటే బోర్ నేర్చేవాళ్ళు ఎప్పటికీ లక్షల్లో దొరుకుతారు. సో రాజశేఖర రెడ్డికి ఎక్కడ, ఇతను ఎక్కడ, అనవసరమైన చర్చ ఇది. అతనేదో అతను పెద్ద గొప్ప నాయకుడు అని ప్రొజెక్ట్ చేసుకొని భారతీయ జనతా పార్టీ లేదా పదవడుకోవడానికి మాట్లాడేమో కానీ మారేసాడు ఆయన, పార్టీ మారేసాడు. అక్కడ ఏదైనా పదవడుకోవడానికి నేను అంత పెద్ద స్థాయి నాయకుడు అని చెప్పుకునే ఒక ప్రక్రియ తప్ప, అతను రాష్ట్రాన్ని, ప్రజల్ని తప్పుదోవ పట్టించి అతను కదా మోసం చేసింది. ముఖ్యమంత్రిగా నీకు మరి రోజు హైకమాండ్ టచ్లో ఉంటుంది, విషయాలు చెప్పుంటావు కదా, లాస్ట్ బంతి కొడుతున్నా 6 కొడుతున్నా అని ఎందుకు మోసం చేసింది. ఏదో అదృష్టం బాగుంది, ఎవరి కాళ్ళ వెళ్ళబడ్డాడో ముఖ్యమంత్రి తెచ్చుకున్నాడు, అంతటితో ఆగితే కాంగ్రెస్ వాళ్ళుగా మేము ప్రశాంతంగా ఉంటాం తప్ప అంతకు మించి అతను మాట్లాడడం మంచిది కాదు.